Everyone, meet Mr. Sai Teja. He is our old student. He is from 2016 batch. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు రిషి విద్యానికేతన్ మేనేజ్మెంట్ అండ్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై సెల్ఫ్ సాయి తేజ, ఐఎమ్ వర్కింగ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ స్పెషల్ పోలీస్ ఫోర్సెస్. కొత్తగా రిక్రూట్మెంట్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. What is your current position, Mr. Sai Teja? రిషి విద్యానికేతన్ అనేది నా లైఫ్లో వెరీ ఫస్ట్ స్టెప్ అనమాట. నా బేసిక్స్, ఫౌండేషన్, ఎవ్రీథింగ్ వచ్చేసి రిషి. ఫ్రమ్ ప్రైమరీ అండ్ సెకండరీ బోత్ వచ్చేసి నేను రిషి విద్యానికేతన్లోనే చేయడం జరిగింది. సో నా పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే రిషిలో వేయడం వాళ్ళు తీసుకున్న బెస్ట్ చాయిస్ అనమాట. ఆ టైంలో నేను ఏం చేయలేను, పేరెంట్స్ కరెక్ట్ చాయిస్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలిగాను. Things you never forget about Rishi Vidyaniketan High School. రిషి విద్యానికేతన్ అనేది నా కోర్, నా మెయిన్ అనమాట. యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పటి నుంచే నా మైండ్ ట్యూనింగ్ కానీ, మనము ఎలా ఉండాలి, హౌ వీ షుడ్ బీ అండ్ హౌ వీ షుడ్ నాట్ బీ, ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయకూడదు, మెయిన్ థింగ్స్, మన బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, ట్యూనింగ్. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్, టీచర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవారు. ఫ్యూచర్ ఎయిమ్స్ ఎలా పెట్టుకోవాలి, వాటిని ఎలా సాధించాలి, అండ్ మధ్యలో ఏమైనా ఆబ్స్టాకిల్స్ వచ్చినా వాటిని ఎలా తప్పించుకొని మనం నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలని బాగా సపోర్ట్ చేసేవారు. How would you describe your relationship with your teachers? టీచర్స్ తోటి రిలేషన్ అయితే యాక్చువల్లీ చాలా బాగుండేది. నేను ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు మాకు మ్యాథ్స్ సార్ కానీ, తెలుగు సార్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ దే యూస్ టు బి సో క్లోజ్ టు అస్. వాళ్ళు ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా మనకు మార్క్స్ తక్కువ వచ్చినా, ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా దే యూస్ టు టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆన్ అస్. మంచిగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అండ్ ఎప్పుడు కూడా డిమోరల్ చేయకపోయేటోళ్ళు, మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. How did you balance academics and extracurricular activities? అకాడమిక్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ అప్ టు 9th వరకు అయితే మనం ఎక్స్ట్రా కరిక్యులర్ మేనేజ్ చేయవచ్చు. బట్ 9th అండ్ 10th వీ షుడ్ మోర్ ఫోకస్ ఆన్ అకాడమిక్స్. మామూలుగా అయితే స్కూల్ అయిపోగానే గ్రౌండ్లో సెషన్స్ కానీ, పీటీ పీరియడ్స్ కూడా ఉండేవి, విచ్ వర్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే మెంటల్ హెల్తే కాకుండా మనకి ఫిజికల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో పీటీ పీరియడ్ వల్ల ఫిజికల్ హెల్త్ కూడా కవర్ అయ్యేది. What is your advice to our future students? ఓకే, అడ్వైస్ వచ్చేసి ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఒకటే, టీచర్స్ మాట ఏది చెప్పినా అది వినండి. వాళ్ళు చెప్పేది మీకు హార్ష్గా అనిపించవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. అంటే మీ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు కూడా అలాగే ఉండేది. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే. అది రియలైజ్ అయ్యే వరకు మనము ఆ పీరియడ్లో ఉండము. సో వాళ్ళు చెప్పేది మన మంచి గురించే, చెప్పింది వినండి. అండ్ ఎప్పుడైనా మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ 2 things, ఒకటి ఫోకస్ అండ్ ఫేత్. మీ గోల్ ఏదైతే ఉందో దాని మీదనే ఫుల్ ఫోకస్ పెట్టండి అండ్ నమ్మండి మీరు ఆ గోల్ని మీరు సాధించగలరని. ప్రపంచం అంతా నమ్మకపోయినా మీరు ఒక్కరు నమ్మి దానికి 100% హార్డ్ వర్క్ చేసినప్పుడు ఏ గోల్ అయినా పాసిబుల్, అది మీరు చేయగలరు. అండ్ ఈరోజు ఇక్కడ దాకా నేను రాగలిగానంటే మా పేరెంట్స్ యొక్క కష్టం అండ్ రిషి విద్యానికేతన్ మేనేజ్మెంట్ అండ్ టీమ్, మా గురువులు, వాళ్ళందరి గైడెన్స్ వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలిగాను. Thank you, Mr. Sai Teja. థ్యాంక్ యూ.